ఏపీలో బలమైన ఇద్దరు కాపు సామాజిక వర్గ నేతలపై వైసీపీ ఫోకస్ పెట్టింది. టీడీపీ జనసేన కూటమి తాడేపల్లిగూడెంలో సభకు సన్నద్ధమవుతున్న వేళ సైలెంట్ గా పావులు కదిపారు వైసీపీ నేతలు. ఈ నేతలు వైసీపీలోకి వస్తే ఫ్యాన్ పార్టీకి ఎన్నికల్లో బలం చేకూరినట్టు అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. తర్వాత ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీల్లో ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశారు. 2014లో తిరిగి టీడీపీలో చేరి విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతుంటే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నారు. అయితే గంటాను టీడీపీ అధిష్టానం చీపురుపల్లి నుంచి మినిస్టర్ బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలని ఆదేశించింది. చీపురుపల్లిలో పోటీ చేయడం ఇష్టం లేని గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే వైసీపీలో చాలా స్థానాలు అభ్యర్థులు ఖరారయ్యారు. మరి గంటాకు ఎక్కడ సీటు కేటాయిస్తుందోనన్న చర్చ మొదలైంది. ఏది ఏమైనా ఆయనకు సముచిత స్థానం కల్పిస్తుందన్న చర్చ సాగుతోంది. ఆ భరోసాతోనే వైసీపీలోకి గంటా వెళ్లబోతున్నారట. మరోపక్క బెజవాడలో తిరుగులేని నాయకుడిగా ఉన్న వంగవీటి రాధాను తిరిగి వైసీపీలోకి చేర్చుకునేందుకు ఫ్యాన్ పార్టీ నాయకులు మంతనాలు జరుపుతున్నారట. టీడీపీలో ఉన్న రాధా విజయవాడ సెంట్రల్ సీటు ఆశించి భంగపడ్డారు. దీంతో రాధా ఏం చేయబోతున్నారని రాజకీయంగా ఉత్కంఠ రేగింది. అయితే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా రాధాను కలిసి మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని కోరినట్టు సమాచారం. కొడాలి నాని, పేర్ని నానిలు సైతం రాధాను కలిసి వైసీపీలోకి రావాలని కోరినట్టు సమాచారం. మరి దీనిపై రాధా ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మరి చూద్దాం, ఎన్నికల వేళ వైసీపీలోకి చేరే టీడీపీ నేతలు ఎవరెవరో, వైసీపీ నేతల మంతనాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.